అయ్యప్ప ఇక్కడ వచ్చిన స్వాములకు గురుస్వాములకు స్వామి శరణం. నా పేరు డాక్టర్ బేల ఈశ్వర్ గురుస్వామి. ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్. మేము 4 రాష్ట్రాల్లో నిర్మించడం జరిగింది. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం మనం రాబో రోజుల్లో మాల వేసినప్పుడు శబరిమలకి వెళ్ళే చోట మనకు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా కమిటీలు వేసుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో సేవకులందరినీ ఒక వేదికపైకి తెచ్చి సేవే లక్ష్యంగా, సేవే మార్గంగా మేము ముందుకు నడవాలని అందరూ అయ్యప్ప మాల ధరించిన ఎంతోమంది సీనియర్ గురుస్వాముల్ని ఒక వేదికపైకి తెచ్చి వారందరినీ ఒక సైన్యంగా కట్టి రాబో రోజుల్లో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, చేసే విధంగా మేము ముందుకు పోతామని, మరింత మంది సేవకులను వెలుగులోకి తెచ్చి అందరినీ కలుపుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మాతో అందరూ కలిసి వచ్చి అయ్యప్ప సేవ చేసి అయ్యప్ప కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. నా పేరు సిద్ధు స్వామి, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. స్వామి ఈరోజు అనంతపురంలో అంగరంగ వైభవంగా ఫంక్షన్ హాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జాతీయ వర్గ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. స్వామి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శబరిమలలో అయ్యప్ప భక్తులు ఇక్కడ నుంచి మండల కాలం పాటు నియమాలు పాటించి శబరిమల వెళ్తుండగా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఎంత చేసినా ఇంత నియమాలు పాటించి కేరళ అనేసరికంటే భయపడుతున్నారు. ఆ భయాందోళన మన తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదని చెప్పేసి ఈ అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ చేయడం జరిగింది. స్వామి ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ బాగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సంవత్సరం సీజన్లో నవంబర్ 16వ తారీఖు, నవంబర్ నెలలో మొదలుకొని గుడి ఓపెనింగ్ నవంబర్ నెలలో మొదలవుతుంది, జనవరి 19న క్లోజ్ అయిపోతుంది. ఆ ఓపెనింగ్ నెల సీజన్ కార్తీక మాసం మొదలు పెట్టుకొని జనవరి సంక్రాంతి ముగించుకొని 19వ తారీఖు వరకు అన్నదానం ఎరిమేలి నుంచి నిలక్కల్ పోయే దారిలో అన్నదానం కూడా పెట్టాలనుకుని నిర్ణయించుకున్న ట్రస్ట్. ఈ సంవత్సరం 100కు 100% అన్నదానం మొదలవుతుంది. దాంతోపాటు భక్తులకి మార్గ మధ్యలో యాక్సిడెంట్లు కానీ, హార్ట్ అటాక్లు, రకరకాల ప్రాబ్లమ్స్తో స్వామి శరణం అయ్యే స్వాములకు కూడా మా సంస్థ తరఫు నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళ ఎగదాడు స్వామి శరణమైన వాళ్ళకి ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి చేరవేసే ప్రయత్నాలు కూడా ఇంతకుముందు కూడా జరిగాయి. ఇప్పుడు కూడా మా సంస్థ నుంచి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. స్వామి ఇలాంటి సేవలు అందరూ చేస్తూ ముందుండాలని